ఫిల్మీమోజీ షార్ట్స్ ఛానల్లో రిలీజ్ అయిన ఈ గుత్తి గులాబీ వీడియోకి స్వాగతం సుస్వాగతం. ఈ ఎపిసోడ్ ఆల్రెడీ ఫిల్మీమోజీ ఛానల్లో రిలీజ్ అయిన గులాబీ ఎపిసోడ్కి ఎక్స్టెండెడ్ వర్షన్. ఎక్స్టెండెడ్ వర్షన్ అంటే ఎవరికి అర్థం కాదురా, క్లారిటీకి చెప్పు. నేను చెప్తాను రా. ఇప్పుడు ఫిల్మీమోజీ ఛానల్లో గులాబీ ఎపిసోడ్ రిలీజ్ అయిందా? ఆ ఎపిసోడ్ లో మేము అందరం లేడీ గెటప్ వేసుకుని మా పాపల ఇంటికి వెళ్ళామా? ఈ మధుగారు అంటుకులు దొరికిపోతే అంటుకులు చెదగొట్టాడు కదా, ఆ కథ ఒక్కటే తెలుసు మీకు. మరి మా ముగ్గురు మా లవర్స్ ఇంట్లో ఎలా మేనేజ్ చేసాం అన్నది ఈ ఎపిసోడ్. ఇలాంటివి మరెన్నో ఎక్స్టెండెడ్ వెర్షన్స్ ఈ ఫిల్మీమోజీ షార్ట్స్ ఛానల్లో రిలీజ్ అవుతాయండి. అవి మిస్ అవ్వకుండా ఉండాలంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. పక్కనే ఉన్న గుంటను కూడా కొట్టండి. గుంట కాదురా అది గంట. మీరు కొట్టండి. రే నిద్ర పట్టట్లేదురా. నాకు కూడా రా, సేమ్ హీరో. రే నిద్ర వస్తుందిరా. ఇప్పుడు దాకా బొమ్మలు చూసుంటాడు. లేదురా పుట్టినా కొడక, కాములితో ఫోన్ మాట్లాడుతున్నాను. ఇప్పుడు దాకా ఏటి మాట్లాడుతున్నావురా? ఫిబ్రవరి 14కి ఎలాగైనా బయటికి రమ్మని బతిమలాడుతున్నాను. చూసావురా మహేష్, ఈడెప్పుడు ఇంతే. ఆడి మట్టుకు ఆడే ప్లాన్లు వేసుకుంటాడు. ఏదో ఆడొక్కడికే ఫిబ్రవరి 14 లాగా. లేకపోతే గీతతో ప్లాన్ వేయమంటావు ఎట్రా ఫిబ్రవరి 14కి? గేత్తో నువ్వెందుకు వేస్తావురా ప్లాన్లు? కాములితో వేస్తే కుళ్ళుకుంటున్నావు కదరా, అందుకే గీతతో వేస్తాను. ఆ కుళ్ళుకోక నీ ప్లాన్లు చూసే కుళ్ళుకోరు మరి. ఒరే బల్లి, వీళ్ళిద్దరికి సెపరేట్ గా గ్రూప్ ఒకటి క్రియేట్ చేసి వెళ్ళరా, ఇద్దరు అందులోనే గుద్దులాడుకుంటారు. మనకేటి గోల? ఒరే మీ ఇద్దరు గోల ఆపి ముందు ఫిబ్రవరి 14కి ప్లాన్ ఏంటో చెప్పండి రా. నేను తపంతో తెన్నిటి పార్క్ వెళ్దాం అనుకుంటున్నాను రా. బజరంగ దళాలు అక్కడ తిరుగుతారు, అటు చూసుకో. ఒరే మధు నువ్వు? నేను కాములితో కలిసి ఒడిస్సా దాబాకి వెళ్దాం అనుకుంటున్నాను రా. ఇద్దరు కలిసి మందేస్తారా? బజరంగ దళ తెన్నిటి పార్క్ తర్వాత తినడానికి అక్కడికే వస్తారా, చూసుకో. మంచి ప్లాన్ వేస్తే నన్ను కుళ్ళరా నీకు. ఒరే మధు డాబాకి తీసుకెళ్తే అంత సేఫా? సూపర్ గా ఉంటదిరా బల్లి. సెపరేట్ గా గుడిసెలు ఇచ్చేస్తారు మనకి. ఆర్డర్ తీసుకోవడానికి వచ్చినాడు కూడా గుడిసె వైపు చూస్తాడు కానీ మన వైపు చూడ్డా. ఒరే ఏకంత ప్లాన్ కి తోకలు చెప్తున్నావు గాని నా ప్లాన్ చెప్పొచ్చా? చెప్పురా కుళ్ళు కనకరాజు. గీతని ఫామ్ హౌస్ కి వెళ్దామని అడుగుదాం అనుకుంటున్నాను రా. ఫామ్ హౌసా? బోల్డ్ అంత ఖర్చు అయిపోద్దేమో కదరా. ఎమ్మెల్యే మనవరాలు రా, వాళ్ళకే బోల్డ్ అని ఫామ్ హౌస్ లు ఉన్నాయి. దేవుడా, లవర్లు మార్చుకునే అవకాశం ఏదైనా ఉంటే నాకు ఇవ్వచ్చు కదా. రే కక్కుర్తిరే, మైండ్ వాయిస్ గ్రూప్ లెట్టేస్తున్నాం. ఒరే మధు, మా నాన్న తలుపులు వేస్తాడు కానీ లేకపోతే వచ్చి కొట్టిద్దురా. చాలే, ఈడింటి తలుపులు గేడా అందదు. వీడికి ఫామ్ హౌస్కి వెళ్ళిపోతాడు. ఫామ్ హౌస్ కి వెళ్ళాక ఫోటోలు పెడతాను లేరా, అప్పుడు తెలుస్తుంది నీకు గెడ అందిందో లేదో. నువ్వు ఉన్నావే, ఎవరికేటవ్వాలో అది అవ్వు. మీకు ఏది కావాలో అది ఇచ్చేస్తే మీరు నన్ను కూడా ఉండేవర్రా. ఒరే ఇంతకీ మీరు అనుకున్న ప్లాన్లు మీ లవర్లతో చెప్పారా? నేను కాములితో చెప్పాను, రేపు వాళ్ళ నాన్నతో మాట్లాడి చెప్తాను అన్నది. ఇటు కాములు ఇంట్లో డైరెక్ట్ అయిపోయిందేట్రా, మధుగాడితో బయటకు వెళ్తున్నానని చెప్పి వచ్చేద్దా? అలా చెప్తే ఇంకేట్లేదు. నువ్వెందుకమ్మా, నువ్వుండు, నేను తీసుకెళ్తాను శ్మశానానికి అని అంటాడు. చూస్తుండ్రా, త్వరలోనే మా మామే మా ఇద్దరిని బండి ఇచ్చి మరీ బయటికి పంపిస్తాడు. కలయా నిజమా ఇది ఏమి వింత మహిమా. పాడురా, అలాగే పాడు, చెప్తాను నీకు. ఒరే బుడత గీతకు చెప్పావా? ఇంకా లేదురా, రేపు చెప్తాను. అవునరా బల్లి, నీ ప్లాన్ ఏంటో చెప్పలేదు. ఫిబ్రవరి 14న 14న ఆ రోజు పొద్దున్నే. అబ్బా చెప్పురా తొందరగా. ఫిబ్రవరి 14న నేను జెసికా ఏంటి చేస్తారా? మెడికల్ షాప్కి వెళ్తాం రా. ఏటి మెడికల్ షాప్ కా? రే, మా ముగ్గురులో నువ్వే అమాయకుడు అనుకున్నాం కదరా, ఎంతకు తెగించావురా దగులుబాజీ. ఒరే ఆపండ్రా, మీ బూత్ బుర్రలు ఇలాగే ఆలోచిస్తాయని నాకు తెలుసు. మరి దేనికిరా మెడికల్ షాప్కి వెళ్తున్నావు నువ్వు? జెసికా వాళ్ళ నాన్నగారు సివియర్ పేషెంట్ రా, ఏదో డిసీజ్తో సివియర్గా బాధపడుతున్నారు. ఫిబ్రవరి 14న జెసికా నన్ను వాళ్ళ ఇంటికి తీసుకొని వెళ్తానని చెప్పింది. వాళ్ళ నాన్నగారికి పరిచయం చేస్తుందంట. సారీరా బల్లి, తప్పుగా అర్థం చేసుకున్నాం. ఇంకా బల్లిగాడు ఏ ప్లాన్ లో వేయక్కర్లేదు అనమాట, డైరెక్ట్ అయిపోతున్నాడు. రే వాళ్ళ నాన్నగారు చాలా ఎడ్జ్లో ఉన్నారా, ఇప్పుడు కాకపోతే మరి ఎప్పుడూ పరిచయం చేయలేనేమో అని భయపడుతుంది. పోన్లే, మన నలుగురిలో ఒక రూట్ క్లియర్ అయిపోతుంది. మన నలుగురిలో ఈడు ఒక్కడే చాలా రోజులు ఖాళీగా ఉన్నాం అనుకున్నాం, కానీ చూడండి రా, దేవుడు ఎంత ఈజీగా రూట్ క్లియర్ చేస్తాడు. అదేరా దేవుడు ఫార్ములా. నువ్వు గిలగిలగా కొట్టించుకున్నావు అనుకో, నీటిలోనే ఉంచేస్తాడు. ధైర్యంగా నిలబడితేనే ఒడ్డుకి తీసుకొచ్చి పడేస్తాడు. పెద్ద మోటివేషన్ ఇస్తావు గానీ నిద్ర వస్తుంది, పడుక.
నేను ఎంత బాగా ప్లాన్ చేశానో తెలుసా కోమలే మన షెడ్యూల్ని. రేపే పెట్టుకుని ఈ రోజు రావడం అవదని వస్తే ఎలా కోమలే? నీకు కూతురుండి వ్యాలంటైన్స్ డే రోజు బయటికి వెళ్తాను నాన్న అని అడిగితే అప్పుడు తెలుస్తుంది నీకు. నేనైతే పంపించేస్తాను. అప్పుడు అది నీలాగే తయారవుతుంది. అలాగంటే ఏటర్థం? అద్దం ముందెళ్ళి చూసుకో, అప్పుడు అర్థం అవుతుంది. ఏదేమైనా నాకు మాత్రం రావడం అవదు, సారీ. నా కూతురు నాలా కాకపోతే ఎదిరింటోళ్ళ తయారవుతుంది. ఏటి మాట్లాడుతుంది ఇదే? లేదు సురేష్, మా తాతగారికి సంవత్సరంలో నచ్చని రోజు ఉందంటే అది ఫిబ్రవరి 14th. ఆ రోజు మా ఇంటి నుంచి అమ్మాయిలు ఎవ్వరు బయటకు వెళ్ళలేరు, ఆఖరికి పని మనుషులు కూడా. అలాగే బయట నుంచి అబ్బాయిల్ని ఎవరిని లోపలికి రానివ్వరు. ఎందుకు ఫిబ్రవరి 14th మీద అంత పగ పెట్టాడు మీ తాతయ్య? మా అమ్మ నాన్న వాళ్ళే సురేష్. ఆలేట్ చేశారు. మా తాతయ్యని కాదని మా అమ్మ లవ్ మ్యారేజ్ చేసుకుని వెళ్ళిపోయింది. నేను పుట్టినంత వరకు మా నాన్న బాగానే ఉన్నారు. ఆ తర్వాతే మా నాన్న వేరే ఆవిడతో అఫైర్ పెట్టుకున్నాడు. అది తట్టుకోలేక మా అమ్మ మా తాతయ్యకి మొహం చూపించలేక నన్ను మా తాతయ్య దగ్గరికి వదిలేసి మా అమ్మ సూసైడ్ చేసుకుంది. మరి అప్పుడెప్పుడో నువ్వు మీ అమ్మ నాన్న అమెరికాలో ఉన్నారన్నో. ఆ సాడ్ స్టోరీ చెప్పి నీ మూడు ఎందుకు స్పాయిల్ చేయటం అని నీ దగ్గర ఈ విషయం దాచాను సురేష్. దాస్తే దాసావు గాని ఇంకెప్పుడు నా దగ్గర ఏ విషయాలు దాయకు. ఒక్కసారి నన్ను ఏదో దూరం పెట్టినట్టు అనిపించింది గీత. సరే, అయినా నీకు మీ అమ్మ నాన్న లేకపోతాయే, నీకు నేనున్నాను గీత. మా తాతయ్య కూడా ఉన్నారు సురేష్. మీ తాతయ్యకి కూడా నేనున్నానులే. అయితే రేపు రావడం అవ్వదా? సారీ సురేష్. చా, ఎంత మంచి ప్లాన్ వేసానో. సాడ్ స్టోరీ చెప్పి గాలంతా తీసింది. సారీ మహేష్, మా ఇంట్లో అడిగి చూశాను ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్తాను అని. ఎప్పుడూ నువ్వే వాళ్ళ ఇంటికి వెళ్ళాలా, ఈసారికి మీ ఫ్రెండ్నే ఇంటికి రమ్మను అని అన్నారు మా నాన్నగారు. ఏమంటుందిరా తపన? రావడం అవదంటుందిరా. బల్లిగడలు మాయకైనట్టు గీతాల తాతయ్యకి కూడా ఏదైనా అయిపోతే బాగుండు. జెసికా లాగే గీత కూడా నన్ను వాళ్ళ తాతయ్య దగ్గర తీసుకెళ్లి పరిచయం చేద్దును. అదే ఏటి ఇంకా ఏడుపు మొదలెట్టలేదు అనుకుంటున్నాను. మొదలెట్టేసాడు. పాపం అమ్మా నాన్న లేని పిల్ల, ఉన్నది తోడుగా ఒకడే తాత. ఆడికి కూడా ఏదో ఒకటి అయిపోవాలని కోరుకుంటున్నావు నీ తొక్కల ఫామ్ హౌస్ కోసం. వాళ్ళ తాతకు పాపం నీ సెన్నోరు తగిలి ఏదైనా అయితే గీత పరిస్థితి. నేను లేనేటి, వాళ్ళ తాతకి అసలే లవ్ మ్యారేజ్లు గట్ట ఇష్టం ఉండదట. ఇష్టం లేకపోతే వేసొత్తవాడిని. వేసేస్తాను అనలేదురా, ఏటైనా అయితే బాగుండు అన్నాను. రెండిటికి ఏటి పెద్ద తేడా. చా, ఆశలు ఎక్కువ పెట్టించుకున్నావురా. అయినా వాళ్ళు చెప్పింది నిజమే కదా. వ్యాలంటైన్స్ డే రోజు అమ్మాయిలను బయటికి పంపించాలంటే వాళ్ళ బాబులో కొంచెం ఆలోచిస్తారు. అమ్మాయిలు కలుసుకుంటానంటే పర్లేదురా, అమ్మాయిలు కలుస్తారంటేనే డౌట్ తోనే బయటికి పంపరు. తపనాల నాన్న కూడా అదే అన్నాడట్రా. ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నానన్నా ఒప్పుకోలేదట. ఎప్పుడు నువ్వేనా ఆ అమ్మాయిని ఇంటికి రమ్మను అన్నాడట. ప్లాన్ అంతా ఫ్లాప్ అయిపోయింది. ఇప్పుడు ఏడ్ చేయాలి అర్థం కావట్లేదు. ఐడియా ఏట్రా మామ ఐడియా? అమ్మాయిలు బయటకు వస్తేనే కదరా వాళ్ళ అమ్మా నాన్నలకి ప్రాబ్లం. అదే అమ్మాయిలు వాళ్ళ ఇంటికి వెళ్తే ఏ ప్రాబ్లం ఉండదు కదా. అందుకే రేపు మనం అమ్మాయిలు గెటప్లు వేసుకొని వాళ్ళ ఇంటికి వెళ్దాం. సూపర్ రా మామా. నన్ను మహేష్ గారిని అంటే నమ్మేస్తారు, మరి నువ్వెలాగేస్తావురా? ఏటుందే విగ్గెట్టించుకుంటానా? జనాలు డోకేస్తారేమోనరా స్క్రీన్ మీద. నీలాగా అనుకున్న వేటాలు ఎంకరేజ్ చేస్తారా? రే మామ ఆడి మాటకేం గాని నువ్వు పూర్తిగా ప్లాన్ చెప్పురా. రేపు పొద్దున్నే నీట్ గా అమ్మాయిలా రెడీ అయిపోయి ఎవరి లవర్ల ఇంటికి వాళ్ళు ఫ్లవర్లు పట్టుకొని వెళ్ళిపోవడమే. అమ్మాయిలే అనుకొని గదుల్లో కూడా పంపించేస్తారు. అప్పుడు మన గులాబీలు బయటికి తీసి ప్రపోజ్ చేసేయచ్చు. ఒరే, అమ్మాయిలా రెడీ అవ్వాలంటే ప్యాంట్లు షర్ట్లు వేసుకున్నాను తీసి కాదురా, బోల్డ్ అని బిగించాలి. రేపు చూస్తావు కదరా ఎలా బిగిస్తావా. మీరు రిస్క్ లేని ప్లాన్లు ఎప్పుడు వెయ్యరు కదరా. ఒక పెద్ద ఆయన చెప్పినట్టు లైఫ్ లో రిస్క్ చేయకపోతే రిస్కే మిగులుతుంది. రేపు వచ్చేయండి రా. ఏమే రేపు ఏ రోజో తెలుసా? రేపేం రోజు? కొంప తీసి మా పెళ్లి రోజా? తెలుసండి, మన పెళ్లి రోజు. కరెక్ట్ గా దొరికావే. నేను బిజీగా ఉన్నప్పుడల్లా ఏమండి మన పెళ్లి రోజు ఎప్పుడని కరెక్ట్ గా టైం చూసి అడుగుతావు. మళ్ళీ చెప్పలేకపోతే నా మీద అడుగుతావు. తెలుసే మీ ఆడాళ్ళ ఆశాలు. ఓ, ఇది ఫిబ్రవరి కదా, మార్చ్ అనుకుని చెప్పేశానండి. ఇంతకీ ఇది ఏ సంవత్సరం గుర్తుందా? మీరు మరీనండి, మొన్నే కదా నూతన సంవత్సరం వచ్చింది, 2035 అండి. రామచంద్ర ప్రభు, ఇది 2025. నీ మతి మరుపుతో టైం ట్రావెల్ చేసేస్తున్నావు కదే. చూస్తున్నాను, ఈ మధ్య టైం దొరికినప్పుడల్లా నన్ను ఏదో ఒక తిడుతున్నారు. నాకు చదువు రాదనే కదా. ఇదేంటిది? నేనెప్పుడు తిట్టానే నిన్ను? ఇప్పుడు తిట్టారు కదా. ఏమని? 2025 అని. దాన్ని తిట్టంటారే ఎవరైనా? టాపిక్ డైవర్ట్ చేయటంలో మీ ఆడాలు ముందుంటారే దేనికైనా. ఇంతకీ రేపేం రోజో చెప్పండి. ఫిబ్రవరి 14 ప్రేమికుల దినోత్సవం. దాంతో మీకేం పని? నాకు కాదు, మన మధుగాడికి చాలా పని ఉంటది. కావాలంటే రేపు చూడు, పొద్దున్నే ఏదో ఒక ఎదసాకు చెప్పుకుని బయటికి వెళ్ళిపోదామని చూస్తుంటాడు.
ఆ అమ్మాయి ఇంటికే వెళ్తారంటారా? డౌటే లేదు. అలా అయితే ఆపేద్దామా? ఓహో, సైలెంట్ గా ఫాలో అవుదాం. దేనికండి? ఇంకా ఆ అమ్మాయి దగ్గరికి వెళ్తున్నాడా లేదంటే పార్టీ మార్చేసాడో తెలుసుకోవాలి కదా. తల్లిదండ్రులుగా అది మన బాధ్యత. అదేదో వాడినే అడిగేద్దామండి. అలా అడిగేస్తే ఇంకేమన్నా ఉందా? మొండి తేరిపోతాడు. మన కళ్ళ ముందే అలా ఆ అమ్మాయిని రూమ్ లో తీసుకెళ్లిపోయినా ఆశ్చర్యపోక్కర్లేదు అప్పుడు. అమ్మో, అదే మన కాలంలో అయితే. హే ఆగ, ఈ డైలాగ్ నీకు ఇచ్చారేటే, మరి ఎందుకు చెప్తున్నావు? పదా. ఏట్రా బల్లి బుడతడి దగ్గరికా? ఆడ ఫిబ్రవరి 14 మూడ్లో ఉన్నాడురా. మనం ఎప్పుడైనా అలాంటి జరుపుకున్నాం ఏంటి? మనకి స్టడీసే ముందురా, చదువుకోవాలి ఫస్ట్. మన తల్లిదండ్రులంతా ఎంతంత డబ్బులు పెట్టి చదివిస్తున్నారు మనల్ని, మనం దానికి ఇవ్వాలి ముందు ప్రిఫరెన్స్. అయినా ఈ జనరేషన్ కుర్రోళ్ళంతా ఇలాగే తయారయ్యారు. ఫిబ్రవరి 14 రాగానే ఎంతసేపు గుంటల దగ్గరికి వెళ్ళిపోదాం, రోజా పువ్వులు ఇచ్చేద్దాం, రోజంతా వాళ్ళతో గడిపేద్దాం అని. ఏమండి, మారిపోయినట్టున్నాడండి. అది గాని నమ్మితే మనల్ని అమ్మేస్తాడాడు. అదిరా, చదువుకోవాలి ఫస్ట్. 10 minutesలో వస్తాను. ఓ పేరెంట్స్ సారీ, ఇక్కడ ఉన్నారా? ఈరోజు బల్లిగాడి ఇంట్లో కంబైన్డ్ స్టడీస్ చేద్దామని నేను మహేష్ బల్లిగాడు అనుకున్నాను నాన్నగారు. మరా సురేష్ గాడు ఈరోజు ఆడి పేరు యాడ్ చేయలేదంటే మీరే అర్థం చేసుకోండి. ఫిబ్రవరి 14 ఎందుకు అలాంటి వాళ్ళతో మనకి అని పక్కన పెట్టాం. ఏమే చూసావటే, మన మధుగాడు మారిపోయాడు. మరి మీ పేరు నిలబెట్టాలి కదా నాన్నగారు. సరే వెళ్ళు నానా. ఇదేంటి అడగగానే ఒప్పించుకున్నాడు. సర్లే, మళ్ళీ లేట్ చేస్తా ఉండిపోమంటాడు. మామ్, డాడ్, ఈ మార్పు మీకోసమే. ఎవ్రీథింగ్ ఫర్ యూ. ఈడి ఆశాలో చెప్తాను పదరా. నా బంగారం. ఆడు బంగారం కాదే, బొగ్గు. పద చూపిస్తాను. చూడండి, మళ్ళీ దగ్గరికే వెళ్తారని చెప్పాడు కదా, మళ్ళీ వచ్చాడు. అదేంటండి, సురేష్ గారు రావట్లేదని చెప్పాడు కదా. నీ బంగారం బొగ్గులా తయారవడానికి ఇదే మొదటి కట్టం. చూడు, వాడెట్ వెళ్ళిపోతున్నాడండి. ఏట్లోకి వెళ్ళిపోతున్నాడు ఏంటండి? ఆడు మునిగి వీళ్ళని ముంచడానికి. ఈ రోజు మంచి రోజేం లేదే, చన్నీటి స్నానం ఎందుకు? కర్మ, నిన్ను ఇంటర్వ్యూ చేసి పెళ్లి చేసుకోవాల్సిందే. చూస్తున్నాను, ఈ మధ్య బయట పెడుతున్నారు ఒక్కొక్కటిగా మీ కోరికలు. త్వరగా రా, వాళ్ళు వెళ్ళిపోతున్నారు. ఏంటండి షెడ్లోకి వెళ్ళారు? బొగ్గు తోవడానికి. అమ్మో అమ్మో అమ్మో, షెడ్లో నుంచి అమ్మాయిలు బయటకు వచ్చారేంటండి? వాళ్ళు అమ్మాయిలు కాదే, అమ్మా అయ్యలు కళ్ళు కప్పిన కోతులు. గర్ల్స్, ఎక్కడ్రా? ఒరే తేపా, నిన్నారా? ఓ, గెటప్ లేసాం కదా, మర్చిపోయాను. సామాన్లు జాగ్రత్త. ఒరే మామ, దొరికిపోతే ఏడ్ చేయాలరా? ఎందుకైనా మంచిదే, మన ముగ్గురు పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు గ్రూప్లో ఎట్టడం బెస్ట్. దేనికిరా మామ? బల్లిగాడి తర్వాత ఫ్రేములు కట్టించడానికి ఉంటాయి. ఫ్రేమ్ ఎందుకురా? మేమిద్దరం తన్నులు మాత్రమే తింటాం. ఒరే, ఈడు కాపీ ఒకటి ముందే తీసుకుని ఉంచడం బెటర్. దొరకకుండా ఎలా బయటకు వస్తానో చూడండి. మీ అందరికీ ఒక పెద్ద ఎగ్జాంపుల్ సెట్ చేస్తాను. ఒరే మైస్, మనం లేట్ చేస్తున్న కొద్దీ వీడికి డైలాగులు పెరిగిపోతున్నాయిరా. పద వెళ్దాం. అంటే ఆ మధ్యలో ఉన్నవాడు మన మధుగాడనేనా అండి? విగ్గుతో బుర్ర కప్పేస్తే ముందు మూతనేస్తుంది కదా, కనిపించట్లేదేటి? చిచ్చి, ఆడపిల్ల వేషాలు ఏంటండి? ఆడు ఎన్నో యాషాలు వేసాడు, నీకే అన్ని నేను చూపించట్లేదు. నీ కొడుకు అపరిచితుడు అమ్మ ముగుడే. రే బుడతా, ఏట్రా మళ్ళీను? కొంచెం ఆడపిల్లలా నడురా. ఓకేనా? వెళ్ళి పొట్టి గెత్తలా భలేగా ఉన్నాడు రా. పద పద, వెళ్ళిపోతున్నాడు. బాబాయ్, నా వల్ల కాదురా బాబు నవ్వడం. బాగైందిరా ఇడికి, బాగైంది ఇడికి. నువ్వెందుకు వెయిట్ చేస్తున్నావురా బల్లి? నువ్వు కూడా పగలబడి నవ్వుకో ఇల్లాగా. నేను నీకు తవల తగిలినప్పుడే ఫుల్గా నవ్వుకున్నాను రా. చీ, నీ బల్లి నా కొడక, నువ్వు కూడానా? లేకపోతే వేణు మాధవ నీ సన్నిధి అట ఇంట్లోకి విగ్గేసుకుని ఇల్లు మోపకూడదని ఇంకెదిగానో లేదు అదొకే. అదే కదా, చెట్టుకి దాపడిపోయాడు. దాపెట్టి కూడా ఊరుకున్నాడు అంటుకులే. గివిక్ 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 మళ్ళీ ఎలా గుద్దిసాడే. ఒరే ఒరే, అదంతా ఒక ఎత్తు అయితే వీళ్ళ నాన్న వచ్చాక ఇంకొక ఎత్తురా బాబు. వీళ్ళ బాబుని చూసి మహేష్ అన్నాడు, వాళ్ళ అమ్మని చూసి తపన అనుకున్నాడు. కళ్ళు గేరలు ఎక్కిపోయారా, అలా కొట్టిసాడు అంటుకులుగాడు. వీళ్ళ నాన్న మాత్రం స్పీచ్ అదరగొట్టిశాడు రా. చూసిన పేరెంట్స్ కి కన్నీళ్ళు కన్ఫాము. అది కాదురా బల్లి, లాస్ట్ లో ఈ డైలాగే,
మేము పెళ్లి చేసుకుంటాం కదా నాన్నగారు అట. ఒరే మీకు నవ్వి నవ్వి చచ్చిపోయేలాగా ఆపకరా మామ, చాలా రోజుల తర్వాత ఇంతలా నవ్వుకున్నాను. మరే మృదంగం సాట మాత్రం వేయలేట్రా. నా కొడకల్లారా, మీ ప్లాన్లన్నీ బాగానే ఇట్టయ్యని నన్ను వేసుకుంటారా సెంటర్ చేసి. మీకు కూడా ఇలాగ అయ్యి ఉంటే మీకు తెలిసేదిరా నా పరిస్థితి. మేమేంటి ఏను మాధవా అనుకుని ఎక్స్ట్రాలు చేసి లేదు నీకులాగా. పోన్లేరా, నాది ఎలాగో అయిపోయింది. మీ ప్లాన్లైనా బాగా అయ్యాయి కదా. వాళ్ళ ఇంట్లో వాళ్ళని ఎలా మేనేజ్ చేశారు, ఆ అమ్మాయిలు నేట్ చేశారు. ఒరే ఫస్ట్ నేను చెప్తాను రా. ఏ పాపా ఎవరమ్మా? ఆగు. ఫస్ట్ వాడే నమ్మేశాడు. అలా ఉంటది మన రేంజ్. ఏ గెటప్ వేసినా నప్పేస్తాం. ఎవరు పాప నువ్వు అలాగొచ్చేస్తున్నావు ఇంట్లోకి? గెటప్ చూస్తే తెలియట్లేదా? లోపల ఉన్న ఎమ్మెల్యే మనవరాలకి గర్ల్ ఫ్రెండ్ ని. గెటప్ ఏంటి? అదే గెటప్ కాదు సెటప్. సెటప్ ఏంటి? యూ బ్లడీ షటప్. నేను గీత పాపకి ఫ్రెండ్ పాపని. ఏంటి మా గీత పాపకున్న ఫ్రెండ్కి అప్పుడే పాప కూడా పుట్టిసిందా? ఎవడిచ్చాడ్రా నీకు ఉద్యోగం? నేను గీత పాపాల ఫ్రెండ్ ని. నువ్వే లెక్కను మా గీత పాప ఫ్రెండ్లా లేవే. నీలాంటి వాడిని గేట్ బయట కాదురా కోర్టు లోపల పెట్టాలి. బాగా అడుగుతున్నావు క్వశ్చన్లు. ఏంటి మాట్లాడు? ఉండు మీ గీత పాపకే ఫోన్ చేస్తాను. గీత, నా జీవితానికి సరిపడా అవమానం జరుగుతుంది గీత ఇక్కడ. ఏమైంది సురేష్, ఎక్కడున్నావు? సురేష్ కాదు గీత, సావిత్రి. సురేష్, అది నువ్వా? నేనే చెప్పాను కదా ఈరోజు ఎలాగైనా నేను కలుస్తానని. నువ్వు చాలా రిస్క్ చేస్తున్నావు. మా తాతగారు ఈరోజు ఇంట్లోనే ఉన్నారు సురేష్. నువ్వు ఆడేదాన్ని కాదు, వేషం వేసుకు వచ్చాను తెలిసింది అనుకో. అనుకో. వద్దులే, నా నోటితో నా మాట చెప్పలేను. నువ్వు ఇప్పుడు చూస్తుంది 10% గీత. లోపల ఇంకా 90% ఉంది. నువ్వేం భయపడకుండా ముందు వాచ్మ్యాన్ గాని నన్ను లోపలికి పంపించమని చెప్పు. వాచ్మెన్, మీరు ఆ అబ్బాయిని లోపలికి పంపించండి. ఇదే నన్ను దొరికించేలాగుంది. అబ్బాయా? అదే ఆ అమ్మాయిని పంపించు. ఇలాంటి వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేస్తుంది మా గీత పాప. నువ్వు వెళ్ళు పాప. ఈసారి వచ్చినప్పుడు కానీ మళ్ళీ నన్ను ఆపేవనుకో, డ్రెస్ చింపేసుకొని నన్ను ఏదో ఒకటి చేయడానికి ట్రై చేసామని చెప్పేస్తాను. ఎంత కంత్రి గుంటలాగా ఉందేటి? ఎవరమ్మా? తాతయ్య, తను నా ఫ్రెండ్ సావిత్రి. సావిత్రా? రావోయి చందమామ మా వింత గాథ వినుమా. రావోయి చందమామ మా వింత గాథ వినుమా. రావోయి చందమామ. వావ్, తాతగారు సూపర్ గా వేశారు డాన్స్. ఇప్పుడేం చూసావమ్మా? ఆ రోజుల్లో సావిత్రి గారంటే పడి చచ్చేవాడిని. అమ్మా సావిత్రి, చాలా థ్యాంక్స్ అమ్మా. ఫిబ్రవరి 14th అయితే చాలు, ఆ రోజంతా చాలా చిరాగ్గా ఉంటాను. నువ్వు వచ్చి సావిత్రి అని చెప్పగానే నా చిరాకంతా పోయి మంచి జోష్ వచ్చింది. చూసావా, ఎంట్రీతోనే 40% చూపించాను మీ తాతయ్యకి. నీ సత్తా నాకు తెలుసు సురేష్. మంచి చూపు మీద ఉన్నాడు మీ తాతయ్య. ఇదే ఊపుతో బయటికి వెళ్ళిపోతాడేమో. చూస్తుంటే అలాగే ఉంది సురేష్. రండమ్మా, మీ ఇద్దరికీ ఒకటి చూపిస్తాను. ఏం చూపిస్తారు? తాతయ్య గారు, నేను ఆల్రెడీ కార్ చూసాను. మా సావిత్రి గారిలాగే జోక్స్ చేస్తున్నావు నువ్వు కూడా. చూపించింది కారు కాదమ్మా, ఎక్కండి. డ్రైవర్, కార్ తీయు. ఈడు బయటికి వెళ్ళిపోతాడు అనుకుంటే మమ్మల్ని బయటికి తీసుకెళ్లిపోతున్నాడేటి? తాతగారు, మీరు ముందు సీట్ లో కూర్చోండి, నేను గీత వెనక సీట్ లో కూర్చుంటాం. మీ ఇంట్లో కారు ఉందా అమ్మా? లేదు తాతగారు, నాన్నగారికి బండి ఉంది. అలా అయితే ఈ కారులో ముందు సీట్లో కూర్చో అమ్మా, చాలా బాగుంటది. వద్దు తాతగారు, పర్వాలేదు, నేను వెనక సీట్ లో కూర్చుంటా. అది మీ సీట్ కదా. ఏం కాదమ్మా, ఎక్కువ ఎక్స్పీరియన్స్ చెయ్యి. మహేష్, ఎందుకు మహేష్ ఈ వేషాలన్నీ? రేపటి వరకు వెయిట్ చేస్తుంటే బయట కలుద్దాం కదా. ఏదో సరదాగా వచ్చానులే తప్పన. మా మామయ్య గారి ఇల్లు కూడా చూసినట్టు ఉంటది కదా అని కాసేపు అలా అటు ఇటు తిరిగి వెళ్ళిపోతానులే. ఇంట్లో అందరూ ఉన్నారా? అందరూ ఉన్నారు. అయితే పద లోపలికి. యు ఆర్ సో డీసెంట్. ఎవరమ్మా తపన? మీ ఫ్రెండా? అవును నాన్నగారు. ఏంటి తప్పునా, నీకు ఇంత అందమైన ఫ్రెండ్ ఉందని నాకు ఎప్పుడు చెప్పలేదు. నీ పేరేంటమ్మా? మహేశ్వరి. ఎంత మంచి పేరో. రా రా కూర్చో. నీ గాజులు ఎక్కడ కొన్నావమ్మా? చాలా బాగున్నాయి. గాజుల షాప్ లో ఆంటీ. మరి డ్రెస్ రెడీమేడ్ షాప్ లోనే ఆంటీ. చెప్పులైతే అదిరిపోయి అనుకో. నిన్న సాయంత్రం సాయిబాబా గుడికి వెళ్ళినప్పుడు వేసుకుని వచ్చాను ఆంటీ. ఎవరో తెలీదు. జోక్ ఆంటీ. చాలా సరదా పిల్లలా ఉన్నావే. మా నాన్నగారు సరదా నాకు వచ్చిందంటీ, సరదాగా. చాలా లక్షణంగా ఉన్నావమ్మా. థాంక్స్ ఆంటీ.
మీ ఇంట్లో నీ ఒక్కదానివేనా అమ్మా? అన్నయ్య గాని, తమ్ముడు గాని, చెల్లి గాని, అక్క గాని ఉన్నారా? అన్నయ్య ఉన్నాడంటీ. వాడి పేరు మహేష్. నాకంటే చాలా అందంగా ఉంటాడు, నాకంటే చాలా మంచోడు, నాకంటే బాగా చదువుతాడు. బాగా పెట్టారమ్మా, మహేష్ మహేశ్వరి అని. థ్యాంక్స్ ఆంటీ. నేను ఇంక వెళ్తాను. వెళ్తాను కాదమ్మా, వెళ్ళొస్తాను అనాలి. వెళ్ళొస్తాను ఆంటీ. అలా ఎడం పక్క చూడమ్మా, సావిత్రి రెస్టారెంట్ మనదే. అలా ముందుకు చూడు, సావిత్రి టెక్స్టైల్స్, అది మనదే. సావిత్రి గారి మీద అభిమానంతో పెట్టానమ్మా. డ్రైవర్, పక్క వీధిలోకి పదా. అదిగో అమ్మా సావిత్రి థియేటర్, ఇది కూడా మనదే. రోజు 30 సార్లు ఇటే తిరుగుతుంటాను, ఇంకేటి చూడాలరా బాబు. డ్రైవర్, ఏంటి నత్తలా తీస్తున్నావు? మన సావిత్రికి నీ స్పీడ్ ఏంటో చూపించు. అలాగే సార్. ఒరే ఒరే వద్దురా, స్పీడ్ పెంచకరా రే, నాకు బాంబులు వచ్చేస్తాయిరా. ఏమ్మా సావిత్రి, ఎలా ఉంది? రోలర్ కోస్టర్ ఎక్కినట్టుందా? గీత అరవకు గీత, నాకు కడుపులో ఏదోలాగుంది. ఏమైంది సావిత్రి? ఎంజాయ్ చేయి, కార్ ఎక్కావు కదా. స్పీడ్ తగ్గించరా బాబు, బాంబు ఆపుకోలేకపోతున్నాను. డ్రైవర్, ఇంకా స్పీడ్గా తీయు. సరే సార్. వెళ్ళొస్తాను ఆంటీ. ఆగమ్మా, మా ఇంటికి వచ్చిన అమ్మాయిని ఇలా ఒట్టి చేతులతో పంపించాం. మరి ఎలా పంపిస్తారు ఆంటీ? చీర పెట్టి దాన్ని మేమే కట్టి పంపిస్తామమ్మా. తపన, వెళ్ళి బీరువాలో చీర తీసుకురా అమ్మా. ఇదిగో అమ్మా. చీర గాని ఇప్పుడు నీకు కడితే అదిరిపోద్ది అనుకో మహేశ్వరి. నాకు చీర కట్టుకోవడం రాదంటీ. నీకు రాకపోతే ఏంటమ్మా, ఆంటీకి వచ్చు కదా, ఆంటీ కడతది. ఆంటీ నువ్వు రూమ్ లోకి వెళ్ళండి. అంకుల్ నాకు సిగ్గు అంకుల్, నేనే ఎలాగోలా కట్టుకొని వస్తాను. అచ్చే, ఇంతమంది ఆడవాళ్ళు ఉంటే ఎలాగోలా కట్టుకోవడం ఏంటమ్మా? కట్టుకుంటే ఎలా ఉండాలి? మహాలక్ష్మిలా ఉండాలి. నీకు నిజంగా చీర బాగుంటది, వెళ్ళి కట్టుకోండిరా. ఏమే, లోపల తీసుకెళ్ళి అమ్మాయిని. మందులు కొనేసావా జెసికా? కొనేసాను. మళ్ళీ పద, మా ఇంటికి వెళ్దాం. వ్యాలంటైన్స్ డే రోజున ఒక సాడ్ సిచ్యువేషన్ కి నీకు పరిచయం చేస్తున్నానని ఏమనుకోకు మళ్ళీ. అయ్యయ్యో లేదు జెసికా, వ్యాలంటైన్స్ డే అంటేనే మనకు నచ్చిన అమ్మాయితో హ్యాపీగా ఉండాలని అనుకుంటారు అందరూ. ఒకరి గురించి ఒకరు తెలుసుకుంటేనే కదా హ్యాపీగా ఉంటాం. మమ్మీ మమ్మీ, ఓ ప్రేయర్ చేసుకుంటున్నావా? మమ్మీ ప్రేయర్ చేసుకుంటుంది. మళ్ళీ పద, డాడీ దగ్గరికి వెళ్దాం. ఈయనే మా డాడీ. డాడీ డాడీ, మీకు చెప్పాను కదా మళ్ళీ అని, తను వచ్చాడు. నమస్తే అంకుల్. వెళ్ళు మళ్ళీ, డాడీ పిలుస్తున్నారు. జెసికాని మోసం చెయ్యవు కదూ. నేనుంటే చేయనివ్వను, కానీ నేనుంటానో ఉండనో చెప్పలేను. డాడీ అలా మాట్లాడకు డాడీ, మీకేం కాదు. అంకుల్, జెసికా అంటే నాకు ప్రాణం. మీరు జెసికాని ఎలా అయితే చూసుకున్నారో నేను కూడా జెసికాని అలానే చూసుకుంటాను. ఇంకా మీకు కూడా ఏం కాదు అంకుల్. మేమున్నాం, మేమందరం ఉన్నాం. ఉన్నాం, మేము కూడా ఉన్నాం. చాలా ఎమోషనల్ రా బల్లే. ఎమోషన్ ఏమో గానీ ఈ లైన్ క్లియర్ అయిపోయిందిరా. డిగ్రీ ఇలాగ అయిపోగానే పెళ్లి చేసుకునేలా ఉన్నాడు. నీదేటైందిరా మైసే తర్వాత? తపనాల అమ్మకి దొరికిపోవా? ముందు బుడతడు దావనేరా, ఎలాగో ఆడది లాస్ట్కి వచ్చింది కదా, ఆడిది అయ్యాక చెప్తానులే. మంచి క్లిష్ట పరిస్థితుల్లో ఆపిసారో బుడతా. కారులో బాంబు వేస్తే వాళ్ళందరూ స్పాట్ డెడ్, వేయకపోతే నువ్వు డెడ్. మొత్తానికి నీ సిచ్యువేషన్ ఈవిల్ డెడ్ లాగా ఉంది. ఎంతకీ అప్పుడు ఏడ్ చేసావు? స్టాప్! ఆపండి ఆపండి ఆపండి, ఏమైందమ్మా? డ్రైవర్, బండాపు. మా ఇల్లు దగ్గరికి వచ్చేసింది, ఆపేయండి. ఇక్కడ నుంచి నేను వెళ్ళిపోతాను. ఎమ్మెల్యే కార్ ఎక్కి సగంలో దిగి వెళ్ళిపోతావా? నేను దించనా? నా కార్ లేదా? డ్రైవర్, నువ్వు వీళ్ళ ఇంటికి పోని. నువ్వు చెప్పమ్మా రూటు. తాతయ్య గారు, మా ఇంటి సైడ్ కార్లు అవి వెళ్ళవండి, చాలా ఇరుక్కు సందు. కార్ వెళ్ళేనని తీరుకు సందా? అయితేనే పర్యటించాల్సిందే. డ్రైవర్, ఇలా సందులో కార్ తిప్పు. గీత, నువ్వైనా చెప్పు గీత, అర్జెంట్ గా చెప్పు గీత. తాతయ్య, మీరు ఇలా సడన్ గా వాళ్ళ వీధిని పరితిస్తే వాళ్ళు ఏర్పాట్లు ఏం చేసుకోలేదు కదా, మళ్ళీ మర్యాదలని చేయలేదని వాళ్ళు బాధపడతారు అని సురేష్ ఆలోచిస్తున్నాడు. సురేషా? అదే సావిత్రి. సరే అమ్మా, బయలుదేరు. డ్రైవర్, అన్లాక్ చేయి. తొందరగా చేయరా, వచ్చేస్తుంది. బాయ్ గీత, బాయ్ తాతగారు. పాపం రా, బాగున్న వాళ్ళ మీద బాంబు వేసి 6 సెకండ్లోనే పేషెంట్లు చేసావు కదరా. నువ్వు చెప్పరా మైసే, నువ్వేటి చేసావు? తపనాల అమ్మ సీర కట్టడానికి వచ్చిందా? నువ్వు పండు కాదు కాయ అని తెలిసిపోయిందా? ఇంకా ఆల్మోస్ట్ దొరికిపోయాను అనుకున్నాను రా. అవును, నా చేయి పట్టుకుని లాక్కుని మరీ లోపలికి తీసుకెళ్లిపోతుంది. అప్పుడే దేవతలాగా తపనాలు దూరపు చుట్టం వచ్చింది.
రా అమ్మా, రా రా. అమ్మా, ఇంటికి 2 లేడీస్ వచ్చారు. పెట్టడానికి ఒక్కటే చీర ఉంది. నా ఫ్రెండ్కి ఎప్పుడైనా పెట్టుకోవచ్చు. అక్క అయితే ఎప్పుడో కానీ రాదు కదా. సారీ, అక్కకే పెట్టేద్దామమ్మా. ఛా, మొదటిసారి మన ఇంటికి వచ్చిన ఆడపిల్లకి ఇలా అవుతుంది. ఫ్రెండ్ని ఏం అనుకోద్దని చెప్పమ్మా. 2 రోజుల్లో కొనేసి మళ్ళీ పిలిచి పెడదాం. ఈ 50 రూపాయలు ఇచ్చి ఏమన్నా గాజులు కొనుక్కోమను. అలా బయటపడ్డాను. ఆ తర్వాతే కోమలి వాళ్ళ ఇంటికి వచ్చి నీ కచేరీ చూసాం. అమ్మా కోమలి, ఎవరో వచ్చినట్టున్నారు చూడమ్మా. నా ఫ్రెండే వచ్చినట్టుంది నాన్నగారు. అవునా, లోపలికి రమ్మనమ్మా. హే, ఏంటా చూపు? నన్ను కొరికేస్తావా ఏంటి? వీడేంటండి అమ్మాయి వేషం వేసుకుని ఆ అమ్మాయి ఇంటికి వెళ్ళాడు? ఈళ్ళకి ఈడెళ్తే వాళ్ళ నాన్న రానివ్వడు కదా, అందుకే ఈ వేషం వేసుకుని వెళ్ళాడు. ఇదే ఇచ్చారా ఏంటి ఐడియా వాడికి? ఎలా కనబడుతున్నా నేను నీకు? మరి అంత కరెక్ట్ గా చెప్పేస్తున్నారు. ఎలా ఉన్నాను? అదోలా ఉన్నావు. నీకు కుళ్ళు. ముందు మా నాన్నగారికి నీ పేరేం చెప్పాలో చెప్పు. గేట్ నామకరణం చేసుకోలేదు. రూమ్ లోకి వెళ్ళి ఆలోచించుకొని బయటకు వచ్చి చెప్పేద్దాంలే. ఎవరైనా బయటే పేరు చెప్పి లోపలికి వెళ్తారు. లోపలికి వెళ్ళి వచ్చి పేరు చెప్పరు. ఏమ్మా బయటే నిల్చున్నావు, లోపలికి రా అమ్మా. అమ్మాయి గారు, అంకుల్ వస్తున్నా. మధు, వాయిస్ గుర్తుపట్టేస్తారు మా నాన్నగారు. నమస్తే అంకుల్. నమస్తే అమ్మా. అంకుల్ సేమ్ పించ్. ఎందుకమ్మా? మీ వాయిస్ నా వాయిస్ ఒకేలాగా ఉన్నాయి. ఏంటమ్మా? మీ వాయిస్ చాలా బాగుంది అంకుల్. థ్యాంక్స్ అమ్మా. మామూలే, రూమ్ లోకి వెళ్ళిపోదామా? వెళ్దాం, ఉండవే. మా నాన్నగారు మాట్లాడుతున్నారు కదా. నీ పేరేంటమ్మా? మధు మధు వేణుమాధవి. చాలా చక్కనైన పేరమ్మా. మీ ఇల్లు ఎక్కడా? విజయనగరమే అంకుల్. కామెడీలు చేస్తున్నావేంటే వేణుమాధవి? విజయనగరం అని మా నాన్నగారికి తెలుసు. విజయనగరంలో ఎక్కడా అని అడుగుతున్నారు మా నాన్నగారు. ఎంజీ రోడ్, విజయనగరం. ఎంజీ రోడ్డా? ఎంజీ రోడ్ లో ఎక్కడా? ఏం అంకుల్, వ్యాపారం ఏమైనా ఉందా ఎంజీ రోడ్ లో మీకు? లేదమ్మా. మరి ఎందుకు అంకుల్ పంపించచ్చు కదా లోపలికి? ఏంటమ్మా? పుచ్చల వీధికి వెళ్ళే సందు లోపల అని అంటున్నాను అంకుల్. చూడడానికి చాలా సాంప్రదాయంగా కనిపిస్తున్నావు. మీ నాన్నగారు ఏమన్నా ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ నేర్పించారా అమ్మా? పొద్దున్నే యోగా, సాయంత్రం స్లోగా సంగీతం. నీకు సంగీతం వచ్చా అమ్మా? చూసావా కోమలి, సంగీతం నేర్చుకుందంట. నిన్ను కూడా నేర్చుకోమని ఎప్పటి నుంచో చెప్తున్నాను, నువ్వు వెళ్ళలేదు. సర్లేండి నాన్నగారు, ఎవ్వరు వచ్చినా వాళ్ళతో నన్ను కంపేర్ చేస్తూనే ఉంటారు మీరు. మేము రూమ్ లోకి వెళ్ళి మాట్లాడుకుంటాం. అయ్యో సారీ, వెళ్ళండి అమ్మా. లక్షణంగా ఉంది, అందుకే కాబోలు వేణుమాధవి అని పెట్టారు పేరు వాళ్ళ నాన్నగారు. ఏమండి, ఏడండి వాడు కనపట్లేదు. గోడలు అడ్డంగా ఉన్నాయి. ఇప్పుడు ఏడ్ చేయమంటే అది గోడలు తవ్వేయమంటావా? ఏమండి, దాహం వేస్తుందండి. సరే ఉండు, ఇప్పుడే వస్తాను. ఈ బండి సెంటర్ స్టాండ్ వేసి వెళ్ళండి. కాళ్ళు నొప్పి పెడుతున్నాయి, ఇక్కడే కూర్చుంటాను. ఏంటి, ఇంకేంటి సంగతులు? ఏంటేనా? మా నాన్న వింటారే, అందుకే అలా మాట్లాడుతున్నా. నీకోసం ఒరే అయినా అవుతా, ఒసే అయినా అవుతా. డైలాగులకి ఏం తక్కువ లేదు. అయినా ఈ రోజే వచ్చేయాలా? అది కూడా లేడీ గెటప్ వేసుకుని మరీ వచ్చేయాలా? ఏ, రేపు కలిస్తే అవదా? మంచి ముహూర్తం ఒకటి తీసి ఆడు రాను అంటున్నా కడుపులో ఉన్నోడిని ఎగ్జాక్ట్ గా అదే టైంకి బయటికి లాగేసే లోకంలో బతుకుతున్నాం మనం. అలాంటిది బయటకు వచ్చాక పలానా ముహూర్తం అని మనం ఎట్టుకోపోతే ఎలా చెప్పు? నేను ఈ రోజే ఎట్టాను, నిన్ను కలుద్దామని ముహూర్తం. ఏదైనా అడగడం భయం రా బాబు. నేను చిన్నది అడిగితే నువ్వు ఎక్కడికో వెళ్ళిపోతావు. నేను ఎక్కడికి వెళ్ళిపోలేదు కోమలే, నీ దగ్గరికే వచ్చాను. నా తెల్ల గులాబీకి ఈ ఎర్ర గులాబీ. కొంచెం భయం వేస్తుంది, కానీ ఎక్స్పీరియన్స్ కొంచెం కొత్తగా ఉంది. నేను కూడా కొత్తగా ఉన్నానా? ఎక్స్పీరియన్స్ అంటే అన్నీ వస్తాయి. మరి నాకు ఒక ఎక్స్పీరియన్స్ ఇవ్వచ్చు కదా? ఏం ఎక్స్పీరియన్స్? ఈ ఎక్స్పీరియన్స్ చాలా ఎక్కువ అవుతుంది. చిన్నపిల్లలు చూస్తారు, ముందు బయటకు వెళ్ళు. ఏటప్పుడేనా? యారా సక్సెసా? గ్రాండ్ సక్సెస్ రా పడతా. పద కోమలి వాళ్ళ ఇంటికి వెళ్దాం. ఆ డేట్ చేస్తున్నాడో చూద్దాం. నేను ఇంకా ఇప్పుడే వచ్చాను కదా కోమలే. పోనీ ఒక 4 రోజులు ఉంటావా? ఉండిపోమంటావా? ఎంత ఆశే నీకు. ముందెళ్ళి ఇక్కడి నుంచి. కష్టపడి ఇంటికి వచ్చిన బాయ్ ఫ్రెండ్ కి మంచి మర్యాద చేస్తున్నావు కోమలి. కష్టపడి మా నాన్న నొప్పించి నువ్వు ఇంటికి వస్తే నీకు మంచి మర్యాదే చేద్దును. ఇలా వేషాలు వేసుకుని వచ్చి మా నాన్నగారికి దొరికిపోతే అప్పుడు చేస్తారు నీకు మర్యాదలు. కొంచెం మంచి మాట్లాడుకోమలే. క్షేమంగా వచ్చినోడు మళ్ళీ లాభంగా వెళ్ళాలి కదా. ఇప్పుడు వెళ్ళిపోతే లాభంగానే వెళ్తావు, కొంచెంసేపు ఆగితేనే నాకు డౌట్. ఏటి లాభం? ఏటైందని నాకు వ్యాపారం పోనీ కూడా అవ్వలేదు. బాబు నువ్వు వెళ్ళవే, నువ్వు వెళ్ళు ముందు. వెళ్తున్నాను.
ఏమండి వచ్చింది వచ్చింది కాదే ఆ నీ కొడుకు. అమ్మాయిలాగుందని అలా అన్నాను. మా నాన్నగారు దీన్ని బయటికి తీశారంటే ఏదో జరగబోయేలా ఉంది. అంకుల్ నేను వెళ్ళొస్తాను. కోమలిని కూడా మా ఇంటికి పంపించండి. తప్పకుండా అమ్మా. కోమలి వెళ్ళొస్తాను. నువ్వు కూడా మా ఇంటికి రా. ఎలా రమ్మంటావు? మొగోడు వేషం వేసుకుని రమ్మంటావా? ఒక్క చొమ్మ ఇచ్చుంటే బాగున్నా. పోన్లే, కోమలి వాళ్ళ ఇంటికి వచ్చి బయటికి వెళ్ళిపోతే చాలు, బోల్డ్ అని నల్లిసుకోవచ్చు. ఏడు చెప్పినా నమ్మేస్తారు మా ఎదవలు. వస్తున్నాను రా. అమ్మా వేణుమాధవి, ఇదేంటి ఇప్పుడు పిలుస్తున్నాడు? డబ్బులు ఎత్తాడేమో అంటుకులు. ఏ అంకుల్ పిలిచారు? ఇందాక నుంచి నిన్ను ఒకటి అడుగుదాం అనుకుంటున్నానమ్మా. కానీ అది నా దగ్గర లేదు అంకుల్. ఉందమ్మా. లేదు అంకుల్. ఉందమ్మా. లేదు అంకుల్. ఉందమ్మా అంటుంటే. లేదు అంకుల్ అంటుంటే. ఏంటి నాన్నగారు అది? సంగీతం. నేను నా మృదంగాన్ని బయటకు తీసి 20 సంవత్సరాలు అవుతుంది. కోమలి పుట్టినప్పటి నుంచి దీన్ని వాడే అవకాశమే రాలేదు. నువ్వు సంగీతం నేర్చుకున్నాను అంకుల్ అనగానే ఎందుకో దీన్ని బయట తీయాలనిపించింది. చూసావా ఎందుకు చెప్పేవాలాగా? నువ్వు అయిపోయి లేపు. ఇదొకటి మేనేజ్ చేయ కోమలి. నా కోసం ఒక పాట పాడమ్మా. అంకుల్ సచ్చింది గొర్రె దొరికిపోయేలాగా ఉన్నాడు రా ఈడు. పాడకపోతే ఆడి వదిలేలా లేడు. వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారండి? పెళ్లి సంబంధాలు. మనం లేకుండా ఎలా మాట్లాడేస్తున్నా వాడు? కట్న కానుకల గురించి అడగొద్దా? పెద్దోళ్ళు మనం ఉన్నావా పోయావా? కర్మరా బాబు. అంకుల్ నేను ప్రిపేర్ అయ్యి రాలేదు అంకుల్. నీ మాటే ఒక పాటలాగుంది. నీకెందుకమ్మా ప్రిపరేషన్? వెంటనే ఒక రాగం అందుకో అమ్మా. అమ్మా కోమలి నువ్వు చెప్పమ్మా. ఇప్పుడెందుకు నాన్నగారు ఆ పాటలు అవిను? అమ్మా కోమలి, ఇన్ని సంవత్సరాలకి తీయక తీసా నీ మృదంగాన్ని బయటకి పాడమని చెప్పమ్మా నీ ఫ్రెండ్ ని. ఇదేంటి పాడకపోతే వదిలేలా లేడీ? పాడమని చెప్పమ్మా. పాడమని చెప్పు. పాడమని చెప్పమ్మా. పాడమను. పాడమని చెప్పు. పాడమనమ్మా. అంకుల్ అంకుల్ పాడమని చెప్పమ్మా. పాడమను. శ్వాసలో చేరితే గాలి గాంధర్వమవుతున్నదో, ఏ మోవిపై వాలితే మూలమే మంత్రమవుతున్నదో. ఏంటండి కచేరీ ఏమో వినిపిస్తుంది లోపల? మన ఎదవే రాగాలు తీస్తున్నాడు లోపల. బానే మేనేజ్ చేస్తున్నాడు రా. నాకెందుకో భయం వేస్తుందిరా. నీ విజిటింగ్ కూడా అయిపోయిందేట్రా? అయిపోయిందిరా. అటు చూడు కచేరీ. తెలియని జపములు జరిపిన ఒరే ఈడేట్రా? సఖీ వెనుకటి బ్రతుకున చేసిన పుణ్యమిదా. కృష్ణ నిన్ను చేరింది అష్టాక్షరిగా మారింది. ఎలా ఇంత పెన్నిది విగురుతాన పొందింది వేణు మాధవాని సన్నిధి. ఏమైంది అంకుల్? నువ్వా? నీ కోసమారా ఇన్నాళ్ళు దాచిపెట్టిన మృదంగాన్ని బయటకు తీసింది. అయిపోయావురా. చచ్చావు ఈ రోజు నా చేతుల్లో. నాన్నగారు వద్దండి, వీధిలో ఉన్న వాళ్ళందరూ చూస్తారండి. ఏయ్, నువ్వు లోపలికి వెళ్ళు. ఏమండి మన మధుగాని కొడుతున్నాడండి వాడు. కొట్టక ముద్దెట్టుకుంటాడా ఏంటి? పద వెళ్దాం. లేదురా. ఒరే మహేష్ మృదంగం ఇటు కొట్టేశాడురా. ఒరే మహేష్ గారు అటు ఉన్నాడు రా. ఒరే బుడతా బాగానే మేనేజ్ చేశాను కదరా. లాస్ట్ లో విగ్గు ఊడిపోయింది. బాబు వీడి ఫ్యూజులు ఎగిరిపోయినట్టు ఉన్నాయి. ఎవడెవడో కన్ఫ్యూజ్ అయిపోతున్నాడు. పాట కూడా బాగానే పాడాను కదరా. నీ కష్టమే వృధా పోదురా మామ. ఒరే మహేష్ నువ్వేట్రా ఎలాగొచ్చా? తపన కూడా తీసుకొచ్చి వీటి తపన బయటికి రాదన్నావు కదా ఈరోజు. ఏయ్ మీ నాన్నరా. ఎక్కడరా? నాన్నగారు అమ్మా మీరేటి ఎలాగొచ్చారు? కంబైన్డ్ స్టడీస్ చేశారా నాన్న? చేసావు నాన్నగారు.
అక్కడి నుంచే వస్తున్నాం. ఈ డ్రెస్సులేంటి నాన్న? కాలేజీలు సడన్ గా ఫోన్ చేసి ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ అని చెప్పారు నాన్నగారు, అందుకే వెళ్ళొచ్చాం. పాటలు కూడా పాడినట్టున్నారు. ఏది ఇలారా? డ్రెస్ బానే కుట్టినట్టున్నారు. ఏది ఇలారా చూడండి. లేదు నాన్నగారు, రెడీమేడే. అమ్మా బాబులు కళ్ళు కప్పి ఆ కోమలియాలు ఇంటికి వెళ్తావా? సిగ్గు లేకుండా అలా బాబు చేతి తన్నులు తింటావా? ఏమండి, మా నోడిని కొట్టినందుకు ముందు వాళ్ళ నాన్నగారితో గొడవాడి తర్వాత మా నోడిని ఏమని అందాం. నా కొడుకు మీద చెయ్యేస్తాడు వాడు. చూసారా తల్లి ప్రేమ. దాని కొడుకు మీద ఒకటి చెయ్యేసాడని తెలిసేసరికి కోపం తన్నుకొస్తుంది. మరి మారు వేషంలో వాళ్ళ ఇంటికెళ్ళి వాళ్ళ నాన్న కళ్ళు కప్పి వాళ్ళ కూతుర్ని రూమ్ లో తీసుకెళ్తే వాళ్ళ నాన్నకి ఇంకెంత కోపం రావాలి? ఇంకా ఓ దెబ్బ కొట్టి వదిలేశాడు. అతని ప్లేస్ లో నేనుండుంటేనా నరికి పోగులెట్టేద్దును. ఏమండి? నువ్వాగా నలుగురిలో అవాస్పాలు అయిపోతాడని కూతుర్ని లోపల తీసుకెళ్లి తలిపేసుకున్నాడు అతను. అంతేగాని నిన్ను చూసా నన్ను చూసా భయపడి కాదు. రేయ్, మీరు మగాళ్ళరా. ఎంతమందో తిరిగినా లోకం బానే చూస్తుంది, కానీ ఆడపిల్లల పరిస్థితి అలా కాదురా. మీ సరదాల్ని వాళ్ళ ఇళ్ల వరకు తీసుకెళ్ళకండి. మీ వల్ల 10 మందిలోని ఆ అమ్మాయిలు అల్లరిపాలైపోతారు. ఎందుకు అయిపోతారు నాన్నగారు? మేము పెళ్లి చేసుకుంటాం కదా. నేను చేస్తానురా నీ పెళ్లి. నాన్నగారు మొత్తానికి వ్యాలంటైన్స్ డే ఇలాగ అయిందనమాట. మామూలు కాదురా బాబు. వేణు మాధవ నీ సన్నిధి. నాన్నగారు రే మావా. నీ కొడుకు అపరిచితుడు. అమ్మ మొగుడే 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 మొగుడే. పాపమండి, పాపమండి. చెప్పే జాతకమా పుత్రహత్య పాతకమా? చెత్త నా కొడక, చెత్త నా కొడక, చెత్త నా కొడక, కోనెత్ర నా కొడక. నాన్నగారు నాన్నగారు. ఒరే మధు, రప్పలు తగిలాయారా? నానా వినాలా మరి? ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే అబ్బా లైక్ చేయండి, అమ్మా కామెంట్ చేయండి, అలాగే మా ఫిల్మీ మోజీ ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. పక్కన ఉన్న గంట మాత్రం నొక్కడం మర్చిపోకండి. ఉంటాను మరి, బాయ్. నాన్నగారు.